అప్కమింగ్ ప్రోమోలో పద్మమ్మకి డాక్టర్ గారు అందరూ కలిసి ట్రీట్మెంట్ అందిస్తూ ఉంటారు. అలా పద్మమ్మకి ట్రీట్మెంట్ అందిస్తూ ఉంటే పద్మమ్మని చూస్తూ ఐసీయూ బయట ఆనంది ఏడుస్తూ పద్మమ్మ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య గారు బాధపడుతున్న ఆనంది దగ్గరికి వచ్చి, ఆనంది, అసలు పద్మమ్మ మీ సొంత అమ్మే కాదు కదా, అయినా కానీ నువ్వు తన కోసం ఎంతలా బాధపడుతున్నావు. నువ్వు పడే బాధ కన్న తల్లి కోసం పడే బాధ కంటే తక్కువగా ఏమీ తీసిపోదు ఆనంది అని ఆదిత్య గారు ఆనందితో అంటూ ఉంటారు. పద్మమ్మ బతకాలనే నువ్వు కోరుకునే సంకల్పమే పద్మమ్మని బతికిస్తుంది. ఆంటీకి ఏం కాదు ఆనంది, ధైర్యంగా ఉండు అని ఆదిత్య గారు ఆనందితో అంటూ ఉంటారు. తర్వాత పద్మమ్మని హాస్పిటల్లో జాయిన్ చేసిన దగ్గర నుంచి కూడా నువ్వు ఏమీ తినలేదు, కొంచెం తిను ఆనంది అని ప్లేట్లో అన్నం పెట్టుకొని వచ్చి కలిపి ఆనందికి తినిపిస్తూ ఉంటాడు. ఆనంది కూడా ఆదిత్య గారు ధైర్యం చెప్తూ ఉండేసరికి అన్నం తింటూ, తర్వాత ఆదిత్య గారు మీరు కూడా హాస్పిటల్కి వచ్చిన దగ్గర నుంచి కూడా ఏమీ తినలేదు, తిన్నారా అని ఆదిత్య గారిని ఆనంది అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఆదిత్య గారు మాత్రం ముందు నువ్వు తిను ఆనంది, తర్వాత నేను తింటాను అని చెప్పేసరికి అప్పుడు ఆనంది ఇంకెప్పుడు తింటారు, ఇప్పుడే తినండి అని ఆదిత్య గారి చేతిలో ఉన్న అన్నం కలిపి ఆదిత్య గారికి తినిపిస్తూ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఆదిత్య గారు ఆనందికి తినిపిస్తూ ఉంటే ఆనంది కూడా ఆదిత్య గారికి తన చేతితో తినిపిస్తూ ఉంటుంది. ఇలా ఇద్దరు ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు. ఇంతటితో ఈ ప్రోమో ఎండ్ అవుతుంది. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.